హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్. ప్రజెంట్ మనం చూస్తున్నది డౌ జోన్స్ ఇండస్ట్రియల్ అండి. ఏప్రిల్ 7న మనం ఒక వీడియో చేయడం జరిగింది ఈ యొక్క ఇండస్ట్రీ మీద. ఏమంటే ఇది 37,500 ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ స్ట్రాంగ్ సపోర్టు ఈ యొక్క వాల్యూ దగ్గరికి అయితే డౌ జోన్ ఇండస్ట్రీస్ వచ్చింది. దీన్ని బిలో సస్టైన్ అయ్యి మళ్ళీ బ్రేక్ ఇస్తే ఇక్కడ ఫాల్ ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ ఫాల్ ఉందంటే మొత్తం వరల్డ్ వైడ్ మన మార్కెట్ల మీద కూడా కొద్దిగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అన్ని సందర్భాలను కాదండి, కొన్ని సందర్భాలలో ఇది వర్తిస్తుంది. సో అదేవిధంగా మనం అక్కడ వీడియో చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ డే గమనించండి, 8th ఏప్రిల్ కూడా అక్కడ కంటే బిలో సస్టైన్ అవ్వలేదు, అంటే మార్కెట్ అక్కడ నిలబడింది, స్టేబుల్ అయింది కొద్దిగా. తర్వాత ఈరోజు గమనించినట్లయితే ప్రజెంట్ డే ఏమవుతుంది, ఆల్మోస్ట్ 2000 పాయింట్స్ దాకా ప్లస్లో ఉంది. సో ఈ విధంగా అండి డౌ జోన్ ఇండస్ట్రీని ట్రాక్ చేయడం వల్ల మనకు ఈ విధమైన బెనిఫిట్స్ ఉంటాయి. అంతేకాకుండా చార్ట్ బేస్ మీద చేసే వాళ్ళైతే, చార్ట్ బేస్ మీద ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఏమి, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న వాల్యూకి ఎబో సస్టైన్ అనేది కాబట్టి ఇక్కడి నుంచి ఒక అప్ ట్రెండ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒకవేళ ఈ వాల్యూకి బిలో సస్టైన్ అయితే మళ్ళీ అగైన్ డౌన్ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. ఇప్పుడు న్యూస్ అనేది మనకు టారిఫ్ గురించి వస్తుంది. దాని విషయాన్ని ఒకసారి పక్కన పెడితే మనకి ఏమనిపిస్తుంది అంటే, చార్ట్ బేస్ మీద చేసేవాళ్ళు ఒక లెవెల్ ఉంటుందండి, ఇక మేక్ ఆర్ బ్రేక్ జోన్ కీ లెవెల్ ఉంటుంది. ఈ యొక్క లెవెల్కి ఎబో సస్టైన్ అయితే అప్ ట్రెండ్, ఈ యొక్క లెవెల్కి బిలో బ్రేక్ ఇస్తే డౌన్ ట్రెండ్ అని చూస్తామన్నమాట. సో చార్ట్ బేస్ మీద చూసుకోవడం వల్ల మనకు న్యూస్ ఒకవేళ మనం ఫాలో అవ్వకపోతే చార్ట్ బేస్ మీద ట్రేడ్ చేసే వాళ్ళకి మాత్రమే నేను చెప్తుండేది అనమాట. సో ఈ విధంగా ఇది ఒక మేక్ ఆర్ బ్రేక్ జోన్ అవుతుంది. అట్లా మన నిఫ్టీలో కూడా, బ్యాంక్ నిఫ్టీలో కూడా, ప్రతి ఒక్క స్టాక్లో కూడా ఒక మేక్ ఆర్ బ్రేక్ జోన్ కీ లెవెల్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ లెవెల్ని మీరు ఫైండ్ అవుట్ చేస్తే చాలన్నమాట. సో ఇదే విధంగానే మన మార్కెట్స్ కూడా, మనం నిఫ్టీలో మాట్లాడుకున్నాం కదండి, ఒక బాక్స్ జోన్ ఉందండి. ఈ బాక్స్ జోన్కి మళ్ళీ ఎబో సస్టైన్ అయితే అప్ ట్రెండ్, లేదంటే డౌన్ ట్రెండ్. ప్రజెంట్ ఈ బాక్స్ జోన్లోనే మార్కెట్ రన్ అవుతుందని చెప్పాం. గత 2 రోజులు కూడా నిఫ్టీ యొక్క బాక్స్ జోన్లోనే మనది వాల్యూ అనేది నడిచింది. కావాలంటే వెళ్ళి ఆ వీడియో చెక్ చేసుకోండి ఒకసారి. సో దీన్ని గమనించడం వల్ల ఇక్కడి నుంచి ట్రెండ్ బేరిషా, బుల్లిషా, కొంతమంది పొజిషన్స్ తీసుకుంటుంటారు. అలాంటప్పుడు మీకు ఈ టైంలో కొద్దిగా ఇవి హెల్ప్ అవుతాయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి కంటెంట్తో మీ ముందుకు ఎప్పటికప్పుడు వస్తుంటాము. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మన వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ గ్రో అవ్వడానికి మీరు హెల్ప్ చేసినట్లు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.